హాయ్ దిస్ ఈజ్ శాలిని. ఈరోజు రివ్యూ వచ్చేసి 'నారి నారి నడమ మురారి'. వివాహ భోజనము సామజవరగమన మూవీ డైరెక్టరే అనండి ఈ మూవీ కూడా. అతని టైమింగ్ ఎలా ఉంటుంది, కామెడీ ఎలా ఉంటుంది అనేది మీకు ఆ 2 మూవీస్ చూస్తే గనక ఈ మూవీని అయితే డెఫినెట్‌గా ఎంజాయ్ అయితే చేస్తారు. మూవీ మొత్తం ఔట్ అండ్ ఔట్ సిట్యుయేషన్ కామెడీసే ఉంటాయి. బిఫోర్ మీరు ఆ 2 మూవీస్ కనుక చూసి ఉంటే అక్కడున్న యాక్టర్స్‌ని ఇక్కడైతే తీసుకొచ్చేసారు. అంటే సత్యని, వెన్నెల కిషోర్, సుదర్శన్ వాళ్ళ కామెడీ టైమింగ్స్ అయితే చాలా బావుంటాయి. ఈ మూవీ స్టోరీ అంటే ఏం చెప్పాలండి, ఆల్రెడీ చూసేసారు గదా! తను పాస్ట్, తను ప్రెజెంట్ అంతే అనమాట మూవీ అయితే. ఇందులో సెకండ్ హీరో వచ్చేసి నరేష్. నరేషేనండి మెయిన్ అని చెప్పేసాను ఈ మూవీ మొత్తంలో. తన కామెడీ టైమింగ్ అయితే చాలా బావుంటది. స్పెషల్లీ వాళ్ళ అత్తయ్య, మామయ్య వాళ్ళతో ఉన్నప్పుడైతే చాలా బావుంటది తన కామెడీ టైమింగ్. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతోనే లాగిచ్చేస్తారు. మళ్ళీ సెకండ్ హాఫ్‌ని కూడా అదే కామెడీ గ్రాఫ్‌ని అయితే మెయింటైన్ అయితే చేస్తారు. ఎండింగ్‌కొచ్చేసరికి క్లైమాక్స్‌లో ఒక సెంటిమెంట్ అయితే యాడ్ అయితే చేసేసారు. ఆ సెంటిమెంట్ కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్‌గా బాగా అయితే చూపిచ్చేశారు. అండ్ మన హీరో శర్వానంద్. ఈ హీరోకి కూడా చాలా టైమే పడతదండి మూవీస్ అయితే తీయడానికే. కానీ ఈ మూవీ కూడా తన గ్యాప్ అయితే ఫుల్‌ఫిల్ చేసేసిందని చెప్పేస్తాను. ఎందుకంటే ఈ మూవీ కూడా హిట్టే. శర్వానంద్ అయితే ఈ మూవీలో చాలా చేశారు. ఎండింగ్‌కొచ్చేసరికైతే ఇక శ్రీ విష్ణు ఎంటర్ అయితే అయిపోతారండి గెస్ట్ అపియరెన్స్ లాగా. అదంత హై అనిపించలేదు. అలానే అంత లో అనిపించలేదు. ఓకే. ఓకే అనిపించింది. అండ్ ఇక్కడ హీరోయిన్ విషయానికొస్తే పర్లేదు. బానే చేశారు ఇద్దరు. అంత బ్యాడ్ ఏం గాదు. ఈ మూవీ థియేటర్‌కెళ్ళి చూడాలా అంటే చూడపడే చెప్తాను. ఎందుకంటే వీకెండ్ వరకు అందరం ఖాళీగానే ఉంటాం కాబట్టి. సో, సంక్రాంతికైతే ఈ మూవీతోనైతే మనమైతే ఎండ్ అయితే చేయొచ్చని చెప్పేస్తాను. లేదు వెళ్ళలేకపోతున్నారన్నా గూడా డెఫినెట్‌గా ఓటీటీలో గూడా మీరు ఈ మూవీనైతే ఎంజాయ్ అయితే చేస్తారు. థాంక్ యూ సో మచ్.